గ్రేహౌండ్స్ రాగానే మరి ఒక మదర్ డిపార్ట్మెంట్కి వచ్చాను ఫీలింగ్ వచ్చిందా మీకు? You always feel good when you are heading an organization where you have absolute freedom and 100% freedom. That is an organization which gives me 100% freedom to operate. Okay. And that is how we could achieve also results. ఎట్లయితే ఎల్సిడి బోర్డులో నేను చేరినప్పుడు సీఎం గారిని అడిగిన విషయం ఇది ఒకటేనండి, నాకు టోటల్ ఫ్రీడమ్ కావాలండి, ఎందుకంటే మీ పార్టీ వాళ్ళని పట్టుకుంటే మళ్ళీ అగైన్ మీ పార్టీ నుంచి నాకు ప్రెషర్ ఉండకూడదు అని ఆయన చెప్పాడు. నీకు ఎప్పుడు ప్రెషర్ ఉండదు అయ్యా అన్నాడు. అని మాటకి తగ్గట్టుగా ఎప్పుడు దెర్ ఇస్ నెవర్ ఎ ప్రెషర్ ఫ్రమ్ ది చీఫ్ మినిస్టర్ ఆర్ హిస్ కలీగ్స్. ఎవరు కూడా ఎప్పుడు కూడాను వాళ్ళ పార్టీ వాళ్ళనే, వాళ్ళ పార్టీలో కొద్దిగా ఇంపార్టెంట్ వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా ఎప్పుడు కూడాను ఎవరు ఇదేమిటి ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి ఎవరు అడగల. సో దట్ సార్ట్ ఆఫ్ ఫ్రీడమ్ ఐ ఎంజాయ్డ్ అండి, బోత్ ఇన్ ఎల్సిడి బోర్డ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ గ్రేహౌండ్స్లో కూడాను. సార్ సెకండ్ టైం గ్రేహౌండ్స్ వచ్చిన తర్వాత మీరు మళ్ళీ కొత్తగా దాంట్లో పథకాలు పెట్టారు, ఎందుకంటే మీరు ఆల్రెడీ అందులో చేసి వచ్చారు. అదే అప్పుడు చెప్పాను కదా. సో ఆపరేషన్ చేసే విధానంలో కొన్ని మార్పులు తీసుకొచ్చాం. హౌ డు వీ డూ అవర్ ఆపరేషన్స్ అన్నది. అదేవిధంగా కొన్ని ట్రైనింగ్ విధానాల్లో కూడా కొద్దిగా మార్పులు తీసుకొచ్చాం. అండ్ ప్లస్ కొద్దిగా ఆయుధాలు ఎక్విప్మెంట్లో కూడా మార్పులు చేసాం. సో దే హెల్ప్డ్ అస్ ఇన్ ఎ బిగ్ వే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ ప్లస్ కొన్ని ఏరియాస్లో అప్పటిదాకా మేము వెళ్ళనివి, వేర్ నౌ ది ఎనిమీ మూమెంట్ అక్కడ బాగుంది అన్నది బాగా తెలిసిన చోట డెఫినెట్గా అక్కడ మా మూమెంట్ ఎక్కువ చేసాం. ప్లస్ రెండోది, ఎక్కడైనా ఎప్పుడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నేను నా ఎస్పీలు వెంటనే ఇమ్మీడియట్గా, అంటే ఆ ఏరియాకి సంబంధించిన ఎస్పీ ఇమ్మీడియట్లీ ఆ స్పాట్కి వెళ్ళేవాళ్ళం. ఆ స్పాట్లోనే మేమే స్వయంగా వెళ్ళేది కరెక్ట్గా జరిగిందా లేదా, ఏ విధంగా జరిగింది మేమే చూసుకునేవాళ్ళం. దాంట్లో ఎవరు ఎటువంటి రోల్ ప్లే చేశారు. మీరు నిజంగా గ్రౌండ్స్కి వెళ్ళి చూస్తే అన్లైక్ అదర్ ఆర్గనైజేషన్స్ లాగా కాకుండా, తక్కువ ఆర్గనైజేషన్లా కాకుండా ఇక్కడ ఎవరైతే మంచి పని చేశారో, అంటే మంచి పని ఇన్ ద సెన్స్ ప్రాణాలకి ఒడ్డి కూడాను దానికి ఎంత విపరీతమైన రిస్క్ ఉన్నా కూడా ఆ రిస్క్ను కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళి ఆపరేషన్ చేశారో వాళ్ళకి హయ్యెస్ట్ పాయింట్స్. దూరంలో ఉన్నారు, వీళ్ళు చేరుకోలేకపోయారు ఆపరేషన్ జరిగే టైంకి, లేకపోతే వెనకాల ఉన్నారు, రిస్క్ చాలా తక్కువ ఉంది, అటువంటిది ఆ టీమ్ లీడర్ అయినా సరే హీ విల్ గెట్ లెస్ పాయింట్స్. ఆ విధంగా చేసి వీ హ్యావ్ రికగ్నైజ్డ్ గుడ్ వర్క్ ఈవెన్ ఫ్రమ్ మై కాన్స్టబుల్. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఇస్ వన్ ఆపరేషన్, దాంట్లో డిపార్ట్మెంట్లో చేరి ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి గ్రేహౌండ్స్లోకి వచ్చి గ్రేహౌండ్స్లో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఫస్ట్ ఆపరేషన్లో బ్రహ్మాండమైన ఆపరేషన్ చేసిన కుర్రవాడికి ఒకరికి గ్యాలరీ మెడల్ వచ్చింది. సో అంటే విచ్ మీన్స్ డిపార్ట్మెంట్ చేరిన 1.5 years లోపల గ్యాలరీ మెడల్ వచ్చింది అతనికి, బికాజ్ హీ హెస్ డన్ దట్ ఫెంటాస్టిక్ వర్క్. అటువంటి రికగ్నిషను ఆ సిస్టమ్స్ యాక్చువల్లీ నాకన్నా ముందు నుంచే సెటప్ చేశారండి. అండ్ దాన్ని మేము పక్కాగా క్యారీ అవుట్ చేయడం జరిగింది. అండ్ ఆ సిస్టమ్ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. సో ఏదైతే ముందు వ్యాస్ గారు అండ్ ఆహుల్ గారి టైంలో ఏదైతే సెట్ చేయడం జరిగిందో అది అట్లా ఆ ట్రెడిషన్ అట్లా కంటిన్యూ అవుతుంది. ఓకే. కానీ గ్రేహౌండ్స్ని పక్క రాష్ట్రాలు కూడా మన వాళ్ళు తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇవ్వడం, మన దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకోవడం ఘటనలు కూడా కొన్ని ఎదురవుతున్నాయి. ఇది యాక్చువల్లీ అంటే మనల్ని రోల్ మోడల్గా తీసుకున్నాం. అవునండి. మనం ఏం చేసామంటే ఒకప్పుడు ఎప్పుడైతే మన సక్సెస్ రావడం మొదలుపెట్టిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దీన్ని అర్థం చేసుకుని ఇది బాగుంది, దీన్ని మనం రెప్లికేట్ చేయాలి అని చెప్పేసి అనుకోవటం, దాన్ని వెంటనే ఇమ్మీడియట్గా మన గ్రేహౌండ్స్లో ఒక నేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్గా రికగ్నైజ్ చేయడము, తక్మా స్టేట్స్ మీరు పంపించని చెప్పడము. తక్మా స్టేట్సే కాదండి, ఈవెన్ సిఆర్పి బిఎస్ఎఫ్ వాళ్ళకు కూడా మనం ట్రైనింగ్ ఇచ్చాం, ఇప్పుడు కూడా ఇస్తున్నాం, ఇవాళ కూడా ఇస్తున్నాం. గ్రేట్. ఎందుకంటే వీ హ్యావ్ అచీవ్డ్ సర్టన్ సక్సెస్ which others have not, and we have become role models as far as in fact నేను కోబ్రాకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇంత బాగా నడిచింది, ఇంత బాగా నడిపారు, వై డోంట్ యూ సెంట్రల్ లెవెల్కి వచ్చి ఎందుకు పెట్టకూడదు అని మీరు అడగడం జరిగింది. తప్పకుండా అని చెప్పేసి వెళ్ళి అక్కడ కోబ్రా సెటప్ చేయడం జరిగిందండి. సో గ్రేహౌండ్స్ హ్యాస్ రికగ్నైజ్డ్ హ్యాస్ అచీవ్డ్ ఎ రికగ్నిషన్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. ఇవాళ రోజున నేను దుర్గాప్రసాద్, నేను ఐ వాజ్ చీఫ్ ఆఫ్ గ్రేహౌండ్స్ అంటే అచ్చా గ్రేహౌండ్స్ భలేవారని మాకు తెలియదు అని చెప్పి ఆ విధమైన రికగ్నిషన్ గ్రేహౌండ్స్ అయిపోయిందండి. సో గ్రేహౌండ్స్ అని అంటే దేశం మొత్తం మీద రికగ్నిషన్ ఉందండి. అది దాని చీఫ్గా మీ పేరు కూడా ఫార్చునేట్లీ ఆ టైంలో మంచి సక్సెసెస్ రావడము, దానివల్ల ఆ పీరియడ్లోనే రాష్ట్రంలోని
అన్ని పాకెట్స్లోనూ మనం నక్సలిజాన్ని కొద్దిగా దూరం చేయగలగడము, ఎక్సెప్ట్ ఆ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ ఏదైతే అంచుల్లో ఉందో అది ఒకటి తప్పితే రెస్ట్ ఆఫ్ ద స్టేట్లో తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రాలో కానివ్వండి అంతా వీ హ్యావ్ రిమూవ్డ్ ఆ నక్సల్ ప్రాబ్లం అనే క్యాన్సర్ ఏదైతే ఉందో దాన్ని తీసేయడం జరిగిందండి. ఆ క్యాన్సర్ తీసేసి డెవలప్మెంట్కి ఏదైతే ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందో అది ప్రజల దాకా పూర్తిగా వెళ్ళేందుకు అవకాశం వచ్చింది. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.